ఈరోజు మనం ఇదే ఐక్యతతో ముందుకెళ్ళి అది ఏ సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా మన తోటి సోదరుల కోసం పార్టీలకి అతీతంగా పిలుపు ఇవ్వాల్సిన సమయం కూడా ఆసనమైంది. మన ఒక ముద్రగడ పద్మనాభం అంటే వ్యక్తి కాదు, అది ఒక శక్తి. ఆయన ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి అయినిచ్చాడు. ఆయన ఒక కాపు ముద్దు బిడ్డ, కాపులు సంక్షేమం, కాపుల అభినయతం, కాపుల సమస్యల మీద పోరాడి ఆయన ప్రాణ త్యాగం చేశారు. చనిపోతాం అంటే ఆయనకి ఇంకా వయసు ఉంది. ఈ ఏదైతే ఆమర నిరాహార దీక్ష లేకపోతే ఆ సమయాల్లో ప్రభుత్వాలు ఆయన పెట్టిన శోభ ఈ అన్నింటి మీద ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు ఆయన చనిపోయాడు, మన నుంచి దూరం అయ్యారు. కానీ పైనుంచి ఆశీర్వాదాలు ఉంటాయి. మన ఆయనతో సన్నిహితంగా తిరిగిన వ్యక్తిగా, ఆయనతో ఎన్నో పోరాటాల్లో భాగస్వామ్యంగా, ఎన్నో అంశాల్లో ఆయన చేసే రూపకల్పనలో చాలా చక్కగా సమగ్రమైన అవగాహన వ్యక్తి. ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ కోసం అంకిత భావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో పనిచేసే వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కాపుల్ని విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ కావాలనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఆయన ఉద్యమం చేయటం జరిగింది. ఈ కాపు యువత గురించి విద్యా ఉద్యోగాల్లో అవకాశం రావాలి, బీసీకి బీసీ రిజర్వేషన్ ఉంది, ఎస్సీల్లో ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఈ కాపుల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలనేది. అంటే పొలిటికల్ రిజర్వేషన్ అడగలేదు ఆయన, యువత కోసమే ఆయన మాట్లాడింది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఉద్యమం 94లో మొదలుపెట్టిన తర్వాత, అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన 94లో ఆయన ఉద్యమం భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కిల్లంపూడిలో ఎప్పుడు ఎమ్మెల్యే అవ్వలేదు ఆయన. ఈ విషయాన్ని ఎవరైతే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ఆయన ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలనేటువంటిదే నా అభిప్రాయం. ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పెద్దలు చిరమరి ముద్రగడ గారు అప్పుడు గౌరవ ఎంపీగా ఉన్నారు. అప్పుడే నాకు కొత్తగా పరిచయం. నేను సమకాలీన రాజకీయాల్లో వందల మంది రాజకీయ నాయకులను చూశాను, ఎంతోమంది విద్యావేత్తలను చూశాను, ఎంతోమంది సమాజ శ్రేయస్సు కోరేటువంటి పెద్ద పెద్ద మహాపురుషులను చూశాను. కానీ సమకాలీన నిజమైనటువంటి సంఘ సంస్కర్తకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు పొడికించుకున్నటువంటి మహానుభావుడు ముద్రగడ గారు. వారు చాలామంది అనుకుంటున్నారు కాపు జాతి నాయకులని. నేనంటాను ఆయన సర్వ సమాజ హితవు కోరేటువంటి సంఘ సంస్కర్త అని అంటాను. వారు ఎప్పుడూ కూడా ఎక్కడ సమాజంలో అన్యాయం ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి ఏ రకమైనటువంటి చిన్న లోపం జరిగినా ధైర్యంగా ముందుకొచ్చి అధికారిని అయితే అధికారిని, రాజకీయ నాయకుడిని అయితే రాజకీయ నాయకుడిని, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్స్ను కూడా ఎదిరించి వారికి న్యాయం చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మహానుభావుడు, మహా సంస్కర్త అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వేసిన ముద్ర గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా రోజుల నుంచి. ఆ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఒక నాయకుడికి పట్టుదల ఎలా ఉండాలి, ఒక లక్ష్యం కోసం ఏ విధంగా పని చేయాలి, మాట కోసం ఎలా నిలబడాలి అనే దానికి ఆయన సజీవ ఉదాహరణగా పనిచేశారు. చాలామంది మన
రాజకీయ చరిత్ర చూస్తే సామాజిక ఉద్యమాల్ని రాజకీయం కోసం పణం పెట్టిన నాయకులు కనిపిస్తారు. కానీ తన రాజకీయ జీవితాన్ని సామాజిక ఉద్యమం కోసం పణంగా పెట్టిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారని మాట్లాడుకుంటున్నాం. కానీ కాపులో ఉన్న పేద వర్గాల కోసం ఆయన పోరాటం చేయకుండా ఉండుంటే ఇంకొక 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు ఆయన. ఇవాళ మనం మాట్లాడే ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు జాతి నాయకుడిగా మనం పరిమితం చేస్తున్నాం. కానీ ఆయన అంతకుముందు ఒక ఉత్తర కంచి అవ్వచ్చు, లేకపోతే ఒక పోలవరం నిర్వాసితుల కోసం అవ్వచ్చు, ఆయన చేసిన దీక్షలు కేవలం కొంతమంది వ్యక్తుల కోసం, కొన్ని వర్గాల కోసం చేసినవి కాదు. గత కొద్ది రోజుల నుంచి ఆయన మీద ఒక ట్రోలింగ్ నడిచింది. ఆయన పేరు మార్చుకున్న దాని మీద, పద్మనాభరెడ్డి అని మార్చుకున్నందుకు. ఆయన ఏదో రెడ్డి అని మార్చుకున్నాడని హేళన చేశారు. మనం సాధారణంగా జీవితంలో వివిధ సందర్భాలు, సవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఈ పని చేయకపోతే నా పేరే కాదు, పేరు మార్చుకుంటా, నా మీసం తీసుకుంటా అని సవాళ్ళు విసురుతుంటారు. అలాగే పద్మనాభం గారు ఈ మాట చెప్పినప్పుడు నేను పేరు మార్చుకుంటానంటే ఇదేదో రాజకీయం అనుకున్నారు, కానీ అది వ్యక్తిత్వం అని పేరు మార్చుకున్న తర్వాత తెలిసింది. పైగా గెజిట్లో మార్చుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఏ కాపు జాతి కోసం అయితే ఆయన పనిచేశారో అదే కాపు జాతిలోని చాలామంది ఆయన ట్రోల్ చేశారు, ఇవాళకి చేస్తున్నారు. అలాంటి లక్షణం ఉన్న నాయకుడిని మరొక కమ్యూనిటీలో చూపించమనండి. ఇవాళ ఆయన మన నుంచి వెళ్ళిపోయి దివంగతుడైతే ఆయన తీసుకున్న నిర్ణయాలు, భార్య పసుపు కుంకాలు తీయొద్దని, తనని ఖననం చేయమని, ఆనవాయితీ ప్రకారం ఎలాంటి కర్మలు చేయొద్దని చెబితే ఆయన చనిపోయిన తర్వాత కూడా పద్మనాభం గారిలాగే బతుకుతున్నాడు జనం గుండెల్లో. సహజంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కాలంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో ఎవరికారు మారుతూ వచ్చాం. కానీ ఆయన 78లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఏ రాజకీయ విలువలు అయితే పాటించాడో, మొన్న జూలై 14న ఆయన మరణించినటువంటి నాటి వరకు అదే రాజకీయ విలువలు పాటించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి చెప్పక తప్పదు. పదవుల కోసం పోరాటం చేసినటువంటి నాయకులను చూసాం తప్ప పోరాటం కోసం పదవులు వదుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక్క ముద్రగడ పద్మనాభం గారు. 94 వరకు 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసి, మంత్రిగా 2 సార్లు పనిచేసి, కులం కోసం ఎప్పుడైతే ఆయన పోరాటాన్ని ఎంచుకున్నాడో అక్కడి నుంచి మళ్ళీ ఆయన శాసనసభ్యుడు అయ్యేటువంటి అవకాశం ఆయనకు రాలేదు. అయినప్పటికీ ఆయన తీసుకున్నటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు భవిష్యత్తు కోసం, కాపుల తాలూకా భవిష్యత్తు కోసం, కాపుల పోరాటానికి అండగా నిలబడతానని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. నా ఉద్దేశం ఇది సబ్స్టెన్స్ సభ కాదు, ఇది ఒక సందేశ సభ. ఎందుకు సందేశం అంటున్నానంటే ఆయన తాలూకు గుణగణాలు, ఆయన ఏ తాలూకా అంశం కోసం పోరాడాడో, ఆయన దేనికోసమైతే ఆయన జీవితాన్ని ఈ జాతి కోసం అంకితం చేశాడో దానికి మనం అందరం కట్టుబడి ఆ కార్యక్రమం అయిన వరకు మనం కూడా అదే దిశగా పోరాడాలనేది ఒక సందేశంగా ఈ సభను తీసుకోవాలనేది నా తాలూకా దృక్పథం మీ అందరికీ కోరుతున్నాను. ఇది పుట్టినమాడు గిట్టక తప్పదు. ఇప్పుడే ఇందాక చాలామంది మాట్లాడమని చెప్పారు. కానీ ఆయనలో ఒక మాత్ర కార్యక్రమం ఏంటంటే ఒక పట్టుదల. ఇందాక మన మాట్లాడడం చెప్తున్నారు, ఏమంటే రండి దీంట్లో కంటే ఆయనే దానికి పోరాడడం సాధ్యం తప్ప మాట వాళ్ళకి ఈ పోరాటంలో సాధ్యం కాదు. ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబడి కట్టుబడి అది చేయడం అనేది ఆయనకి సాధ్యం, కానీ మాకు సాధ్యం కాదు. మేము ఒక రాజకీయాల్లోనూ స్వార్థంతోనూ నిండిపోయి ఉన్న శరీరాలు మావి, ఆయనకి స్వార్థం లేదు, ఆయన కార్యక్రమం చేస్తాడు. ఆయన వెనక అతను మేము అందరం పోరాడతాం, మేము అందరం ఉంటాం, పర్వాలేదు అని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు ఈ రోజు కూడా ఏమాట. ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు
ఒక అంశం గురించి తీసుకున్నప్పుడు, ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలామంది పరిపరి విధాలుగా వచ్చి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. అవి వినడం తప్పు కాదు, కానీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నిర్దిష్టంగా అమలు జరిపే నాయకత్వం, అమలు జరిపే అలవాటు, అమలు ఆలోచన ఉండడం అనేది ఆ నాయకుడి తాలూకు సహజ గుణపతి. అది మన పద్మనాభం గారికి గిరిశాల పద్మనాభం ఉంది. అందుకే ఆయన మహానాయకుడయ్యాడు. ఎక్కడెక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తప్పెట్టినా ఈ రకంగానే అందరూ వస్తున్నారు. మరి ఎంతోమంది మనం చూసాం మన జీవితంలో, కానీ ఎందుకో మిగతా వాళ్ళకి జరగట్లేదు. ఎందుకు జరుగుతుందంటే అది కారణం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆశయము, ఆయన తాలూకు ఆలోచన ఏదైతే ఉందో, ఈ జాతికి ఏదైతే జాతిలో ఉన్న రుగ్మతలు, జాతిలో ఉన్న ఏదైతే వీరికి కావాల్సిన అవసరాలు ఈ ప్రభుత్వాలు చేయాలనే కోరిక ఏదైతే నిర్ణయించుకున్నారో, అది నిర్ణయం అయిన వరకు కూడా మనందరం కలిసికట్టుగా పోరాడదాం. సరే, రాజకీయాలు అనేవి తప్ప మాకు, ఎందుకంటే రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి సాధువులు తపస్సు చేసుకున్న కాదు, ఆ పార్టీని పోషించుకోవాలి, ఆ పార్టీని గెలిపించుకోవాలి. కానీ దాంతోపాటు వచ్చిన తర్వాత పార్టీ వచ్చిందంటే కాదు, ఇందాక తిరుమతి చెప్పినప్పుడు ఆ పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఏం జరిగింది, మన వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం కూడా దాంట్లో పోరాడాల్సిన అవసరం ఉంది. అది నా తాలూకా వ్యక్తిగత అభిప్రాయం ఇది.